ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కార్పొరేటు కళాశాలల్లో విద్యార్థుల మరణాలు అనేటువంటివి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కమిటీలు వేస్తున్నారు, సిఫార్సులు చేస్తున్నాయి. ఇవి మరణాలు తగ్గడం లేదు, ఆగటం లేదు, సరికదా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా యాజమాన్యం యొక్క ఒత్తిడి కారణంగా, అది ఫీజులకు సంబంధించిన విషయం కావచ్చు, చదువుల్లో వెనకబడి ఉన్నారనేటువంటి విషయం కావచ్చు, తోటి విద్యార్థులు చేసేటువంటి ర్యాగింగ్లు కావచ్చు, ఈ కారణాలు అనేకమైనటువంటి బహుముఖమైనటువంటి కారణాలతోటి పసిపిల్లలు ఈ రకంగా తమ ప్రాణాలను కోల్పోవడం అనేటువంటిది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ఇటీవల అమలాపురంలోని శ్రీనిధిలో జరిగినటువంటి ఘటన, విద్యానిధిలో జరిగినటువంటి ఘటన, లేకుంటే అమలాపురం ప్రభుత్వ కళాశాలలో జరిగిన ఘటన, ఈ పిల్లలు ఈ రకంగా చాలా సునాయాసంగా ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటి దాని మీద చాలా ఆలోచించాల్సినటువంటి విషయం ఉన్నది. అది యాజమాన్యాలు విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం అనేది సరైనది కాదు. అలాగే అధ్యాపకులు కూడా తోటి పిల్లలని సరిచేయటం అనేటువంటి విషయంలో అది అవమానపరిచేటువంటి విషయంగా, వాళ్ళు మనసులు గాయపడేటువంటి పద్ధతిలో కాకుండా దాని రెక్టిఫికేషన్ చాలా స్నేహపూర్వకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక మాట అంటే ఒక ఘటనను చూస్తే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా స్పందించే పరిస్థితి ఉంటుంది. కొంతమంది సీరియస్గా స్పందిస్తారు, కొంతమంది పట్టించుకోలేరు, కొంతమంది ప్రాణాలే తీసుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ సైకాలజీ అనేటువంటిది అర్థం కాకపోయినట్లయితే కుటుంబాల్లో జరిగేటువంటి ఘటనల ద్వారా కావచ్చు, లేక ముఖ్యంగా కాలేజీలో జరిగేటువంటి ఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మరణాలకు దారి తీసేటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా ఈ పరిస్థితి చాలా ఆందోళనకరమైనటువంటి కలిగిస్తున్నది. యాజమాన్యాలు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అధ్యాపకులు కూడా చాలా జాగ్రత్తగా పిల్లలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆ రకమైనటువంటి పద్ధతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఏదైనా ఈ మరణాలు చాలా ఆందోళనకరంగా పరిస్థితి ఉన్నది. ఇప్పుడు పరీక్షలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి విద్యార్థి కూడా గేట్ పెట్టేసి 100కి 100 రావాలి, 10కి 10 రావాలి, అందరికీ సమానమైన మార్కులు రావాలనంటే నాకు అర్థం కాదు. పుట్టుకతో కావచ్చు, సదుపాయాల రీత్యా కావచ్చు, ఇతరేతర కారణాలు కావచ్చు, ఒక్కొక్క విద్యార్థికి ఉండే సదుపాయాలు, వ్యవహారాలు, ఇవన్నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లల యొక్క ఆహారాంశమైనటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లల యొక్క మెదడు మీద, ఆలోచనల మీద చాలా ప్రభావం కలిగిస్తున్నది. విభిన్నంగా ఉండడం దాన్ని అంగీకరించకుండా అదికుండా ఏకసూత్రంగా ఒకే రకమైనటువంటి పద్ధతులు, అంటే మీ వ్యాపారాల కోసం, మీ చదువుల కోసం ఇవి చావులుకి ఈ రకంగా పిల్లలు నెట్టేస్తారనేటువంటిది చాలా ప్రశ్నించాల్సినటువంటి విషయం. అందువల్ల ఇవన్నింటే కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.